అవునా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అమ్మా నేను ఇంటర్వ్యూకి పోయినా అన్నాను కదా, దాంట్లో సెలెక్ట్ అయిపోయినా అన్నా. అమ్మా నువ్వు ఎవరికి చెప్పొద్దు నాకు జాబ్ వచ్చిందని, ఎవరికి ఫోన్ చేసి చెప్పొద్దు. నేనెవరికి చెప్తానే? నేనెవరికి చెప్పను. నేను ఫస్ట్ మంత్ శాలరీ తీసుకునేంత దాకా నాకు జాబ్ వచ్చిన విషయం కూడా నువ్వు ఎవరికి చెప్పడం లేమా, గుర్తుపెట్టు బాగా. అయినా చెప్తే దిష్టి అవుతుంది. నువ్వు ఎవరికి చెప్పొద్దు, నేను ఎవరికి చెప్పను, సరేనా? అసలే 3 lakhs per month అంట. అమ్మయ్య సెలెక్ట్ అయిపోయినా. హలో, అప్పుడు నేను మా పాప ఇంటర్వ్యూకి పోయిందనింటి కదా, సెలెక్ట్ అయిపోయిందంట జాబ్కి. 3 లక్షలు జీతం ఒకేసారి. మీరు ఎవరికి చెప్పొద్దండి. ఏమిటండి మీరు మాట్లాడేది? అయినా నేను ఎవరికి చెప్పినా? ఎవరికి చెప్పొద్దని చెప్పినా కదా ఆమెకు కూడా. ఓహో, చెప్పొద్దని చెప్పినావు. సరే.